హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సో మా అక్క వాళ్ళ బాబు అనమాట, అలిగి ఉన్నాడు. నేనే ఏదో అన్నానేమో వాడికి, అందుకే అలుగుతున్నాడు. చూసారా, మా పాప మాత్రం రెడీ. బయటకు వచ్చామా అంటే బండి ఎక్కిపోతే. సో మేమైతే ఇప్పుడు బయటలో అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఈ పిల్లలు ఎప్పుడు అంతే, మేము నలుగురం కానీ బయటకు వెళ్ళామంటే పిల్లలు మాత్రం రివర్స్గానే కూర్చుంటారు. మా పాప అయితే వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ, మా అక్క వాళ్ళ బాబు అయితే వాళ్ళ బాబాయ్ పిన్ని, అది మేమే. సో మేమైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఇలా వెళ్ళిపోతుంటే ఒక మంచి ప్లేస్ అయితే వస్తుంది, మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. చూసారుగా, ఇదే గాంధీ చౌక్ అనమాట. బస్సులన్నీ ఇక్కడ ఆగుతుంటాయి. కామెడీ చేసుకొని అయితే మేమైతే వెళ్తున్నాం. నెక్స్ట్ వెళ్ళిన దారిలో అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపించింది, దండం అయితే పెట్టుకొని వెళ్ళిపోతున్నాం మేము. నెక్స్ట్ శివ మందిర్ కూడా వచ్చింది, ఇక్కడ కూడా దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇక్కడైతే పార్క్ అయితే తయారు చేస్తున్నారు. పార్క్ అయిన వెంటనే ఇనాగ్రేషన్ అయితే పక్కా వీడియో అయితే తీసి మీకు అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ మనమైతే వచ్చేసాం, పార్క్ అయితే వచ్చాం. ఇది పార్క్ అంటే ఈ ప్లేస్ అనుకున్నారు, ఈ ప్లేస్ కాదు, ఇంకా స్పెషల్ ప్లేస్ ఒకటి మీకు చూపిస్తాను, అందరికీ నచ్చుతుంది. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. నెక్స్ట్ పార్క్ అయితే వచ్చేసాం. చూసారు మా పాప, ఇప్పుడు మా బాబు వస్తాడు చూడండి. చెప్పాను కదా స్మైల్ ఎక్కడ వస్తుందని, ఇక్కడైతే స్మైల్ వచ్చింది ఫుల్గా. చూసారుగా, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనేసి పార్క్ అయితే తీసుకొని వచ్చాం ఫస్ట్. మరి బాబాయ్ కలిగి ఉన్నాడుగా, వాడు నవ్వాలంటే పార్క్ అయితే తీసుకొని వచ్చాం. సో నేను మా అక్క అయితే ఉయ్యాలు కొంచెం ఊగాము. ఉయ్యాలు ఊగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంజాయ్ అయితే చేస్తున్నారని చూసి మేమైతే నవ్వుతున్నాం. ఎక్కువ టైం కూడా ఉండలేదు, ఒక 10-20 మినిట్స్ పిల్లల కోసం అయితే వచ్చాము. 10-20 మినిట్స్ అయితే ఉన్నాం. మేమైతే ఉయ్యాలు అయితే ఊపుతూ వాళ్ళకి చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ఫాదర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అన్న ధీమా మాకు. నెక్స్ట్ ఇదే అనమాట పార్క్. లైట్స్ ఏం అంతలేవు. సో పార్క్ అయితే అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. స్పెషల్ ప్లేస్ అన్నాను కదా, అది మీకు చూపిస్తాను, ఇప్పుడు మీరు చూసేయండి. ఇదైతే మెయిన్ రోడ్ అనమాట, జైపూర్ మెయిన్ రోడ్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ నుంచి అయితే ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తున్నాం, మీరు కూడా చూసేయండి. సో జగన్నాథ్ రథయాత్ర అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, రథయాత్ర కోసం అయితే రథాలు అయితే ఇక్కడ చేస్తున్నారు, స్టార్ట్ చేసేస్తారు రథాలు చేయడం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నామో మేము. మనమైతే దగ్గరలోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే బండి పార్కింగ్ చేసేస్తున్నాం. చూసారుగా జనాలు ఎలా ఉన్నారో, ఇప్పటికైనా అర్థమైందా. మనమైతే జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాం, ఎందుకు అంటే దేవస్నానం అయితే అయ్యింది కాబట్టి చూడడానికి అయితే వచ్చాం. మేము వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది, అందుకని ఇంత జనాలు ఉన్నారు చూసారా. మేమైతే దారి వెతుకుతున్నాం, ఎటు నుంచి వెళ్దామా అనేసి. ఇదే అనమాట జగన్నాథ్ మందిరం, చాలా అందంగా అలంకరించారు. చూసారుగా ఎంత జనాలు ఉన్నారో. వీటిని చూడడానికి అయితే వచ్చాము. చూసారుగా, మీరు కూడా దర్శనం చేసుకోండి. దేవస్నానం అయితే అయిపోయింది. మేమైతే మరి లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా, ఆ ఛానల్లో వెళ్తే ప్రాబ్లం అనేసి. సో నార్మల్ వీడియో అయితే నేను తీసి మీకు అప్లోడ్ చేశాను, మీకు అప్లోడ్ చేసేయండి. చూసారుగా ఎంత జనాలు ఉన్నారో లోపల. ఎంట్రన్స్లో ఈ లోపల అంతా కనిపించట్లేదు కానీ ఎంట్రన్స్లో అయితే కనిపిస్తున్నారు. మా హస్బెండ్ అయితే వెళ్ళి మీకోసం అయితే వీడియో క్లిప్ అయితే తీసుకొని వచ్చారు. చెప్పానుగా రథాలు తయారు చేస్తున్నారు అని. ఇక్కడ నుంచి అయితే 5 చక్రాలు అయితే రథాలు అని. మీరు కూడా ఇంకా రథయాత్ర వీడియోస్ కావాలి అంటే వెయిట్ చేయండి, మీకు రథయాత్ర వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. చూసారుగా అంత పీస్ఫుల్గా ఉంటుంది కదా మందిరంకి వెళ్తే, చాలా ఆనందంగా. చూసారా ఎంత బాగుందో. దీపారాయణ అయితే చేస్తున్నారు, దీపావళి. మీరు కూడా మందిరంకి వెళ్ళారో లేదో చూసుకోవాలి.